వెల్కమ్ టు True9 న్యూస్. మీడియా ప్రతినిధులపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన మీడియా సంఘాలు, మీడియా వారికి సంఘీభావం తెలిపిన తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఐ ప్రజా సంఘాలు. రాఫ్తాడు సిద్ధం సభ దగ్గర రెచ్చిపోయిన వైసీపీ అల్లరి మూకలు. జనాలు వెళ్లిపోతున్నా ఫోటోలు వీడియోలు తీస్తున్న ఇద్దరు మీడియా ప్రతినిధులపై వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ గాయపడిన వారికి వైద్యం చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని ఈరోజు మైదుకూరు ఎలక్ట్రానిక్ అండ్ ఫ్రంట్ మీడియా వారు చేస్తున్న నిరసన ర్యాలీ మైదుకూరు రాయల్ సర్కిల్ నుండి కడప రోడ్డు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేస్తూ మీడియా వారు నినాదాలు నిరసన చేస్తున్న వారికి సంఘీభావం తెలిపిన మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్హోత్రా, సిపిఐ నాయకులు, ప్రజా సంఘాల వీరితో పాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని మీడియా ప్రతినిధులకు సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. 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 విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే ప్రభుత్వ దమనకాండను ప్రభుత్వ దమనకాండను సార్ ఇట్లా చూడండి సార్. అన్న ఓకే. వీడికి వచ్చి స్పందన కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు విలేకరులు అనిపించుకున్నారు. నమస్కారం. మరి మనం చూసుకున్నట్టయితే నిన్న అనంతపురం జిల్లా రాప్తాడు దగ్గర జరిగినటువంటి సిద్ధం సభలో సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా సిద్ధం సభ ద్వారా చెప్తున్నటువంటి సూచనలు ఏంటంటే, ఇక్కడ వెళ్తే ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి టీడీపీ, జనసేన వ్యక్తులకు సంబంధించి జాతీయ అధ్యక్షుల ఫోటోలు పెట్టి అక్కడ ప్రజలకు అక్కడ ఏంటంటే బాక్సింగ్ చేయమని చెప్పి చెప్పులతో కొట్టిస్తూ ఎంత మానసిక రోగి చేసే విధంగా రాజు ఆ విధంగా ప్రవర్తిస్తే కనుక తన సైన్యం ఎలా ప్రవర్తిస్తుందో మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఒక విలేకరు అంటే కనుక ఎక్కడ జరిగిన సభలు అయినా కానీ బేషరతుగా వాళ్ళు వెళ్ళి ఆ కవర్ చేసే బాధ్యత, హక్కు వారికి ఉంటుంది. అటువంటి వ్యక్తులను మీరు ఆంధ్రజ్యోతి నువ్వా అని చెప్పి ఒకటికి 2 సార్లు పరీక్షించి ఐడి కార్డులు చెక్ చేసి ఆ విధమైన దాడులు చేస్తే నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారో మనం రాష్ట్రం అర్థం చేసుకోవచ్చు. రాబోయే 2024 ఎన్నికల్లో నిజంగా ఏ స్థాయిలో భయోత్పాదక వాతావరణం క్రియేట్ చేసి దౌర్జన్యం చేసి కూడా ఈ ఎన్నికలు గెలుచుకోవాలని కుతంత్రంలో భాగంగా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మైదుకూరు నియోజకవర్గంలో మనకు ప్రధానంగా టీడీపీ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ ఆధ్వర్యంలో, తర్వాత వచ్చి కలిసి వచ్చిన ప్రతి ఒక్క పక్షాల నుంచి, పాలక పక్షాల నుంచి కానీ ప్రతిపక్షాలు ఎవరైతే కలిసి వచ్చారో వారందరికీ చెప్తున్నాం, విలేకరుల మీద దాడిని మాత్రం ఏ పార్టీ అయినా కానీ ముక్త ఖండంతో ఖండించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రతిపక్షాల తరఫున, ప్రజల తరఫున గొంతుక కల్పించేది ఏకైక ఏమైనా ఉందంటే 4th ఎస్టేట్ విలేకరులే. అటువంటి విలేకరులకు కూడా ఈ రోజు స్వేచ్ఛ లేకుండా ఉందంటే నిజంగా ఈ పాలక పక్షం ఏ విధమైన దమన కాండకు తెరదిస్తుందో మనమందరం గమనించాలి. ముక్త కంఠంతో ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీలు కలిసి వచ్చి ఈ దమనకాండను నిరసిస్తూ ఈ రోజు మైదుకూరు వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి నిరసనలు కొనసాగించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా మనం ముందుకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు మీ ఛానల్లో ఏదైనా ఎక్కువ చూపిస్తే ఖబర్దార్ అని చెప్పి ఆయన యొక్క తన గుండాగిరిని మరోసారి రుజువు చేస్తున్నాడని చెప్పొచ్చు. ఫోటోగ్రాఫర్ కృష్ణ ఆయన ప్రసంగిస్తుండగా ఫోటోలు తీసేసి ఛానల్కు చేరవేస్తుండగా వీరు వైసీపీ అల్లరిమూకలంతా ఏకమై దాదాపు 100 మంది దాడికి ప్రయత్నించారు. ఇది చాలా అనాగరికం, ఇది ఒక పాశవికమైన చర్య. జర్నలిస్ట్ అంటే తన యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నాడు, అంతేగాని ఈ విధంగా చేయడం అనేది వైసీపీ అల్లరిమూకలకి ఇది తగదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వారి మీద యాక్షన్ తీసుకోవాలని మేము
జనసేన టీడీపీ తరఫున మేము కోరుతున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా జనసేన టీడీపీ తరఫున రోజున జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ అని చెప్పి రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిద్ధం సభలో ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టరు కృష్ణ అనే వ్యక్తి ఆడ జరిగినటువంటి వాస్తవాలను బయటకు ప్రజలకు తెలపాలని చెప్పి ఆయన ఫోటో తీస్తుంటే అతన్ని పోలీసుల సమక్షంలో విపరీతంగా పట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గము. దాన్ని మేము ఖండిస్తున్నాము. దీనికి అధికారులు ఎవరే కానీ నిర్లక్ష్యంగా వాళ్లకు మద్దతు తెలిపలే. అధికారులే సమక్షంలో జరిగిందంటే చాలా బాధాకర విషయము. ఈరోజు మేము దానిని ఖండిస్తూ ఏమైనా ఈ ఖండనను నిజంగా అధికారులకు ఇస్తే ఎక్కడికైనా మాకు రెస్పాన్స్ దొరకడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి మన రాజ్యాంగ రాసినటువంటి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎంత దుర్మార్గమైన పరిపాలన ఈ రకము అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కూడా ఒక సాక్షి పేపర్కు అధినేతలు. మీరు ఈరోజు ఏ రకంగా చేసినారో రేపు కూడా మీకు జరగదని ఎందుకు అనుకోరు. ఖచ్చితంగా ఈరోజు ఈ జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన. ఇక్కడ కాదు, జర్నలిస్టులకు ఫుల్ హక్కు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా వాస్తవాలను బయట పెట్టే బాధ్యత జర్నలిస్టుకు. జర్నలిస్ట్ అంటేనే ఒక వాస్తవం బయట పెట్టాలనే వాస్తవం ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్ట్ అంటే. వాళ్ళ మీదనే ఈరోజు దాడి చేసి వాళ్ళను మీరు చేసే తప్పులను బయటికి రాకుండా చేయడం అనేది చాలా దుర్మార్గపరమైన విషయము. మీకు రేపు జరగబోయే టైంలో ఖచ్చితంగా గుణపాఠము అందరూ తెలియజేస్తారు. ఇది చాలా మేమందరం ఖండిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.